రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామా ధృవీకరణ పత్రం జారీ కోసం ₹1,00,000 డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు 22,000 రూపాయలు ఇచ్చినట్టు రైతు మల్లేశం తెలిపారు. ఈ క్రమంలో చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో రైతు నుంచి 15,000 రూపాయల నగదు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో 20,000 రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదైనా 20,000 రూపాయలు తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 రూపాయలు ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను 15,000 రూపాయలు అడ్వాన్స్గా ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను, రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఇది ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ 9440446106కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయము 12 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో 20,000 రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదైనా 20,000 రూపాయలు తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 రూపాయలు ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను 15,000 రూపాయలు అడ్వాన్స్గా ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను, రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ 9440446106కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేయర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది.